మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, అతి ప్రాముఖ్యమైన అంశమును పరిశుద్ధాత్మ ద్వారా మీకు అందించడానికి దేవుడు నాకు తెలియచేసిన ఈ అంశమును మీ ముందు పెడుతున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ యొక్క వీడియోలో చెప్పుచున్న విషయాలను గ్రహించాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మందిరానికి తెస్తున్న ప్రతి విధమైన కానుకలు, వాటిని ధ్యానిస్తున్నప్పుడు ఎవరిని బట్టి ఆ కానుకలు ప్రజలు తెస్తున్నారు, ఆ కానుకలు ఎవరు వాడాలి, ఎవరు ముట్టుకోవాలి, ఎవరు కౌంట్ చేయాలి, ఎవరు ఆధీనంలో ఉండాలి, దాని గురించిన సవివరాలు మనము తెలుసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మందిరములో ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక సంబంధమైన విషయాలు, అవి ఎవరి ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అది ఎలా జరగాలో, దేని కొరకు వినియోగించాలో, దానిని గురించిన విషయాలను మీకు కూలంకషంగా చెప్పడానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మీ మధ్య ఉన్నాను. మల్లాకి గ్రంథం 3వ అధ్యాయం 7 నుండి కొన్ని వచనాలు నేను మీకు చదివి వినిపిస్తాను. మీ పితరుల నాటు నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని ఈ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదమని మీరు అంతురు. మానవుడు దేవుని దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అంతురు. 10వ భాగమును ప్రతిష్ఠ అర్పణములను ఈయక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిస్తూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారముడునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో 7 నుండి 10 వాక్యాలు నేను మీకు చదివి వినిపించాను. పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగిదును. అది వారికి అర్థం కాక, ఏ విషయంలో అంటే, మీరు ఏ విధమైన కానుకలు మీరు మందిరములోనికి మీరు తీసుకురావట్లేదు. నా నిధిలోనికి రావాల్సింది నేను చెల్లించమని మీకు చెప్పిన ఆ కానుకలన్నిటినీ మీరు దొంగిలిస్తున్నారు. మీరు శాపగ్రస్తులు కనుకనే మీకు పంటలు పండడం లేదు. వాటినిచ్చి మీరు నన్ను శోధిస్తే ఆ పంటలను తినివేసే ఆ పురుగులకు నేను ఆజ్ఞ ఇస్తాను. ఈ మాటలు వారికి చెప్పగానే వారు ఆలోచనలో పడి ఆ కానుకలను ఇవ్వడానికి ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఈరోజు సంఘాలలో దశమ భాగములు, ప్రతిష్ఠ అర్పణములు, కృతజ్ఞత అర్పణములు, భూధాన్యములు,
పశువు మందలలో, మేకల మందలలో, గొర్రె మందలలో పలు రకాలుగా కానుకలు దేవుని సన్నిధికి తెస్తున్నారు. అయితే వీటి మీద అధికారము దేవుడు ఎవరికిచ్చాడు? కానుక పెట్టెలో ఉన్న డబ్బు కానీ, పశు మందలో కానీ, మేకల మందలో కానీ, గొర్రెల మందలో కానీ, భూధాన్యం విషయంలో కానీ, ప్రతి విషయంలో ప్రజలు తెస్తున్న ఈ యొక్క ప్రతి విధమైన అర్పణలు కానీ, వీటి మీద ఎవరికి అధికారం ఉంది? నేటి కాలంలో కానుక పెట్టెలు వేసే ఆ కానుకను ఎవరి అకౌంట్లోకి వెళుతుంది? ఎవరి స్వాధీనంలోకి వెళుతుంది? ఈ విషయాలన్నీ మనం లేఖనాల ఆధారంగా మనం తెలుసుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యంలో, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. దేవునికి ఇవ్వడము ద్వారా దేవునికి ఘనత వస్తుంది. ఇవి ఎవరిస్తారు? దేవుడు చెప్పిన ఈ కానుకలను, ఈ ప్రతిష్ఠిత అర్పణలు కావచ్చు, మందలో ఉన్న గొర్రెలు కానీ, మేకలు కానీ, పశువులు కానీ, భూధాన్యములో పంట కానీ, రాబడిలో ప్రతి నెల రాబడిలో దశమ భాగము కానీ, కృతజ్ఞత అర్పణములు కానీ, మొక్కుబడి కానుకలు కానీ దేవుడు ఇమ్మన్నాడు. ఇచ్చేది ఎవరు అంటే ఒక వాక్యం చూపిస్తాను. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 26వ వాక్యం, దినమెల్ల ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. రక్షణ పొందిన విశ్వాసి మాత్రమే వీటిని ఇవ్వగలడు. దశమ భాగములు కానీ, కృతజ్ఞత అర్పణలు కానీ, దేవుడు కోరుకున్న ఈ కానుకలన్నీ కూడా ఎవరిస్తారు, ఎవరు ఇవ్వగలుగుతారు అంటే నీతిమంతులు మాత్రమే అని లేఖనంలో రాయబడి ఉంది. ఈ కానుకలు ఎవరికి ఈ కానుకలు ఇవ్వాలి? అష్టలక ఆలోచింప చేసే విషయాలకు ఒక జవాబు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. లేవియా ఖండం 27వ అధ్యాయం 30వ వాక్యం, భూధాన్యములలో నేమి, వృక్ష ఫలములలో నేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. ఇప్పుడు 4వ అధ్యాయంలో కయీను, ఏబేలు వారు అర్పణలు చెల్లించారు. ఎవరికి? యెహోవాకు. అర్పణ కానీ, కానుక కానీ, ఏదైనా కానీ మనను సృజించిన దేవునికి అర్పణలు, కానుకలు ఆయనకు చెల్లించడం సమంజసం. అయితే ఈ దశమ భాగములు కానీ, మరొక కానీ, కృతజ్ఞత అర్పణ, మొక్కుబడి కానుకలు, కృతజ్ఞత అర్పణ, ఇవన్నీ దేవుడు ఎలా వాడాలి అనేది కూడా చెప్పడం జరిగింది. దాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశిస్తున్నాను. సంఖ్యాకాండం 18వ అధ్యాయం, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఇదిగో లేవీయులు
చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలుల యొక్క దశమభాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. అంటే దశమభాగము యెహోవా సొమ్ము. ప్రత్యక్షపు గుడారములో సేవ చేస్తున్న లేవీయులకు నేను ఆ దశమభాగములను వారు చేస్తున్న సేవకు నేను వారికి ఇస్తున్నాను. మీరు నాకు ఇస్తున్నారు కనుక, వారు నా సేవలో ఉన్నారు కనుక నా సేవకు ప్రతిఫలముగా దశమభాగములను లేవీయులకు నేను ఇచ్చి తిని అన్నమాట ఉంది ప్రియులారా. ఆ మాట మీరు చదువుకోండి. తర్వాత సంఖ్యాకాండం 18వ అధ్యాయం 24వ వాక్యము నేను చదువుతూ ఉన్నాను. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణములు అర్పించు దశమభాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని. అందుచేతను వారు ఇశ్రాయేలుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పి తిని. ఇక వారికి ఇంకా వేరే సంపాదన ఉండకూడదు. లేవి గోత్రంపు వారిని నా సేవకు వారిని నేను సమర్పణ చేసుకున్నాను కనుక, యాజకత్వంలో కొంతమంది లేవీయులు, మందిరంలో ఆలయ కృత్యములు జరిగించడానికి కొంతమంది లేవీయులు, వారందరికీ నేను నాకు వస్తున్న రాబడి, కృతజ్ఞత అర్పణ, ప్రతిష్ఠిత అర్పణ, తర్వాత దశమభాగం, ఇవన్నీ వారికి స్వాస్థ్యముగా నేను ఇచ్చి తిని నేను వారికి ఇస్తున్నాను. మరొక విషయాన్ని మోషే గారు లేవీయులతో చెప్పమన్నాడు. అదేంటి అంటే సంఖ్యాకాండం 18వ అధ్యాయం 25-26 వాక్యాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీయులతో ఇట్లను, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు, మీరు దానిలో అనగా ఆ దశమభాగమును యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణముగా చెల్లింపవలెను. దశమభాగములు నేను లేవీయులకు నేను స్వాస్థ్యముగా ఇస్తున్నాను కాబట్టి అది వారు వాడుకోవాలి. సేవా పరిచయం జరిగిస్తున్న వాటిని వారు అనుభవించాలి. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ వచ్చుంటుంది. ఇశ్రాయేలీలలో లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు సేవ చేసేవారు పాస్టర్స్, వీరు లేవీయుల, వారికి దశమభాగం ఇవ్వడానికి అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ఇక్కడే మీరు వినాల్సిన విషయం, ఇక్కడే మీరు ఆలోచింప చేసే ఈ విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలని నేను ఆశపడుచున్నాను. ప్రియులారా, అన్యజనులమైన మనం దేవుని మనస్సును మనం అర్థం చేసుకోవాలి. దేవుని మనస్సును అర్థం చేసుకోకపోతే గొప్ప అపరాధంలో పడిపోతాను. పౌలు గారిని దేవుడు వాడుకునే సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యంలో ఒక చక్కని సంగతిని తెలియచేస్తున్నాడు. ఈ మర్మము ఏదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు, మళ్ళీ చదువుతున్నాను, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి
సాటి అవయములను వాగ్దానములో పాలివారులై ఉన్నారనున్నది. ఇక్కడ క్రీస్తు సంబంధిగా, యూదుల సంబంధిగా వారి శరీరమందు వారి యొక్క వాగ్దాన ఫలములో పాలి వారమగుట ఎట్టి భాగ్యము, ఎట్టి స్వాస్థ్యము క్రీస్తు యేసునందు యూదులతో సమాన వారసులుగా శరీరమందు వారు పొందుకున్న వాగ్దానములో పాలివారంగా అన్యజనులమైన మనకు దేవుడిస్తున్న గొప్ప భాగ్యం. అంటే క్రీస్తు యూదా గోత్రముల నుండి ఆయన వచ్చాడు. మనము కూడా యూదా గోత్రములోనికి క్రీస్తు శరీరము సంబంధిగా, క్రీస్తు రక్తంలో కడగబడిన వరముగా, సమాన వారసులంగా, యూదులతో సమాన వారసులంగా, పాలివారంగా ఉండడానికి అన్యులమైన మనలను దేవుడు సువార్త ద్వారా మనల్ని ఆకర్షించుకొని తన గోత్రంలోనికి, తన సంతానంలోనికి దేవుడు చేర్చుకుంటున్నాడు. మరి అన్యులమైన మనం యూదులతో సమాన వారసత్వము అనే ఆ గొప్ప భాగ్యం దేవుడు అనుగ్రహించినప్పుడు, ఈ గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు సేవ కొరకు ఏర్పాటు చేయబడిన లేవి గోత్రము అనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం నేను చదువుతున్నాను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. ఇక్కడ 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. ఈ 5 రకాల పరిచర్యలో ప్రత్యక్షపు గుడారములో లేవి గోత్రపు వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే దేవుని సేవ కొరకు పిలువబడిన ప్రతి వారు కూడా యూదా గోత్రములో మనం సమాన వారసులం అవుతున్నప్పుడు సేవ చేస్తున్న వారు ఏ గోత్రానికి వెళ్తారు? లేవి గోత్రానికి వెళ్తారు. అంటే లేఖనానుసారంగా సేవ చేసే సేవకుల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక గోత్రం, యాజక పరిచర్య చేయడానికి, సంఘంలో ప్రత్యక్షపు గుడారములు పరిచర్య చేయడానికి, అదిగో ఇక్కడున్న మాట కాపరి పరిచర్య, కాపరులుగా, కొంతమందిని కాపరులుగా, ఇంగ్లీష్లో పాస్టర్స్ అని ఉంటుంది, యాజకత్వం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీరు లేవీల గోత్రానికి చెందిన వారా? దేవుడు అన్యజనులమైన మనలను రక్షించుకొని కొంతమందిని లేవి గోత్రంలో ఏ రీతిగా ఆయన పరిచర్యకు ఏర్పాటు చేసుకున్నాడో, కొంతమందిని యూదులలో కొంతమందిని చేర్చుకున్నాడు, కొంతమందిని పాస్టర్స్గా యాజకత్వం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆలయ కృత్యముల్లో పరిచర్య చేయడానికి అభిషేకించబడిన కాపరులు, దేవుడు లోకములోంచి ఏరుకొని కోరుకున్న కాపరులు. మరి లేఖనానుసారంగా నేను మీకు చెప్తున్నాను ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 13, 14 వాక్యాలు. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరు ఎరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన
జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. ఆలయ కృత్యములు జరిగించేవారు. ఆలయం ఒకటి దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ ఆలయంలో నమ్మిన వారికి బాప్తిస్వాలు ఇస్తూ మరి అద్భుతమైన వారదినాలు నియామక కొడికలు ఏర్పాటు చేస్తూ, ప్రార్థన విజ్ఞాపన కొడికలు ఏర్పాటు చేస్తూ, ఆదివారపు ఆరాధన ఏర్పాటు చేస్తూ, రక్షణ పొందిన వారికి ప్రభు బలలో పాలుపములు పొందడానికి ప్రతిరోజు ప్రార్థన విజ్ఞాపన అనేకుల కొరకు చేయడానికి ఏర్పాటు చేయబడిన కాపర్లు, ఆలయ కృత్యములు జరిగించువారు. మరి ఆ ఆలయం వలన వారు జీవనం గడపవలేను. వారు బలిపీఠము దగ్గర పాలివారై ఉంటారు. అనేక ఆత్మల కొరకు వారు కూడా వారి హృదయాన్ని, విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి కనుక దేవుని బలిపీఠం దగ్గర వారు రోజు నలిగిపోతూ నశించిపోతున్న వారి కొరకు ఆయన ప్రార్థన విజ్ఞాపనములు చేయమన్నాడు గనక దైవ సేవకులు ప్రార్థన మందిరం విడవక ఆలయ కృత్యములు వారు జరిగిస్తుంటారు కనుక వారు సువార్త వలన వారు జీవనము గడపవలని అక్కడున్న మాట ఏంటంటే, అలాగున సువార్త ప్రచురించి వారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. కృతజ్ఞత అర్పణములు, పరిశిష్ట అర్పణములు, భూధాన్యములో కానీ, ప్రతి పంటలో కానీ, ప్రతి విధమైన పశు మందలో, గొర్రె మందలో, మేకల మందలో కానీ ఏదైనా ఏ కానుకైనా మందిరానికి తెస్తున్నప్పుడు ఆ మందిరపు నిధిని మరి ఎవరు దాన్ని ఖర్చు పెట్టాల్సింది ఎవరు? దాన్ని భరించేది ఎవరు? సువార్త ప్రచురించువారు, ఆలయ కృత్యములు జరిగించు పాస్టర్స్, కాపర్లు. వాటిని అనుభవించడానికి, మందిరములో ఉన్న ఆలయ కృత్యములు జరిగించడానికి వాటికి కావలసిన ఖర్చులు అవన్నీ వారు చూసుకుంటారు. నేను లేఖనానుసారంగా మీకు నేను చెప్తున్నాను, కానీ మరొక విషయాన్ని నేను మీకు చెప్పట్లేదు. దిన వృత్తాంతముల 2వ గ్రంథంలోంచి మరొక విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. ప్రియులారా, మనం చదువుకుందాము. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం 9 నుండి 12 వాక్యాలు నేను చదువుతూ ఉన్నాను. హిజ్కియా ఆ కుప్పలను గూర్చి యాజకులను, లేవీయులను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడును ప్రధాన యాజకుడునగు అజర్యా, యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పుడు మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా, హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచవలసి ఉన్నదని ఆజ్ఞ ఇచ్చాను. వారు వాటిని సిద్ధపరచి ఏమీ అపహరింపకుండా కానుకలను 10వ భాగములను ప్రతిష్ఠములుగా తేబడు వస్తువులను లోపల చేర్చిరి. లేవీయుడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడిను. అతని సహోదరుడైన షిమి అతనికి సహకారిగా ఉండెను. ప్రియులారా, ఇక్కడ హిజ్కియా కాలంలో కానుక పెట్టుల్లో వస్తున్న ఆ కానుకలు, వారి పంటలో నుంచి వస్తున్న ఆ ధాన్యం, గొప్ప రాశిగా కానుకలు బహు విస్తారంగా వారు తెచ్చేశారు. 8వ వాక్యం చదువుతున్నాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం 8వ వాక్యం. హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి
ఆయన జనులైన ఇశ్రాయేలీయులను దీవించిరి. హిజ్కియా ఆ కుప్పలను గూర్చి యాజకులను లేవీయులను ఆలోచన అడిగినందుకు ప్రజలు తెచ్చిన ఆ పంట ధాన్యం చూచి దేవుని స్తుతించారు. ప్రజలు చల్లగా ఉండాలని దీవించారు. అయితే ఏం చేయాలి? ఈ రాబడి ఎక్కువగా ఉంది, ఏం చేయాలి? రాజుగారు ఎవరిని అడిగారు? దైవజనుడైన ప్రధాన యాజకుడు అజరయ్య గారు ప్రధాన యాజకుడు. ఆయన దగ్గర 80 మంది అసిస్టెంట్ పాస్టర్స్ ఉన్నారు. కొట్లు కట్టించాలి. వస్తు రూపంలో తెచ్చారు, ధన రూపంలో తెచ్చారు, ధాన్య రూపంలో తెచ్చారు. వాటన్నిటికీ మరి ఇక్కడ కొనన్య, లేవీయుడైన కొనన్య అంటే మందిరంలో వచ్చే కానుకలు రాబడంతా దైవ సేవకుల ఆధీనంలో ఉండాలి అనేది అక్కడ మనకు తెలియపరచబడుతుంది. లేవీయుడైన కొనన్య, వారి తమ్ముడు సహోదరుడైన షిమి. ఇక్కడ ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉండాలి కానుకలు? ఎవరి ఆధిపత్యంలో? రాజుగారు ప్రధాన యాజకుడైన అజరేని అడిగినప్పుడు సలహా ఇచ్చాడు, ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉండాలి? చాలామంది అపోస్తుల కార్యముల గ్రంథంలో 6వ అధ్యాయంలో అక్కడ పేతురు గారు ఏం చేశారండి? పేతురు గారు ఏం చేశారు? నేను అది కూడా మీకు చదివి వినిపిస్తాను. వరుసగా చదువుతున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం వరుసగా చదువుతున్నాను. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునండి. మేము వారిని ఆ పని కొరకు నియమించము. ప్రియులారా, ఇక్కడ మేము ప్రార్థన చేయుట, వాక్యం అందించుట మా పని. ఈ భోజన బల్లల దగ్గర, ఈ భోజన విషయంలో, ఈ పరిచర్య విషయంలో మీరు ఆ పరిచర్య ధర్మాన్ని మీరు 7 పెద్దలను ఏర్పాటు చేసుకొని ఆ పరిచర్యను మీరు జరిగించండి. మేము వాక్యాన్ని, ప్రార్థనను మానుకొని ఆ పని మేము చేయలేం. ఆ పెద్దలు ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉండాలి, మీరు నియమించుకోండి అని వారు ఏర్పాటు చేసుకున్న తర్వాత 6వ వాక్యంలో, అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యంలో, వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టి వీరు అపోస్తలులు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. 7 నియమించబడ్డారు. వారు ఎటువంటి పెద్దలు అంటే ఆత్మను పొందుకున్నవారు. వారు ఎటువంటి పెద్దలు అంటే వాక్యాన్ని సవివరంగా బోధించడానికి వారు జ్ఞానం కలిగిన, ప్రత్యేకించబడిన, విశేషమైన, అభిషేకించబడిన వారు. వారు దేనికి అంటే మందిరంలో జరుగుతున్న భోజన పదార్థాల ఆ పరిచర్య విషయంలో వారు నియమించబడ్డారు. అక్కడ కానుక పెట్టి వారికి అప్పగించాల. కానుకలను గురించిన ఆ పరిచర్య వారికి అప్పగించాల. మీకు అపోస్తుల కార్యముల గ్రంథంలో మీకు మరొక మాట మీకు చెప్పవలసి ఉంది. ఎందుకంటే ఈ పరిచర్య ధర్మాన్ని గురించిన విషయాలు మనం చక్కగా నేర్చుకోవాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 34వ వాక్యంలో, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి.
వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిది గనుక వారిలో ఎవరికిని కొదువ లేకపోయాను. ఈ కానుకలన్నీ భూములైనా ఇండ్లైనా వచ్చిన డబ్బును అపోస్తుల దగ్గర పెట్టారు. అపోస్తుల దగ్గర పెట్టిన డబ్బు వీరికి అప్పగించలా, ఈ 7గురికి అప్పగించలా. వీరికి అప్పగించిన పని ఏంటంటే భోజన బల్ల పరిచర్య, ఆహార పదార్థాలు కానీ సంఘంలో ఏదైనా పరిచర్య కానీ అది 7గురు పెద్దలకు అప్పగించబడింది. దయచేసి అపోస్తుల పాదముల దగ్గర పెట్టిన భూములు అమ్ముకొని తెచ్చిపెట్టారు డబ్బులు. వారి యొక్క సమస్తాన్ని, వారు కలిగిన దాన్ని అంతా కూడా ఇండ్లు అమ్ముకున్నారు. పరిచర్య కోసం ఆ కానుకలు తెచ్చి ఆడ పెట్టారు. కాబట్టి అపోస్తులు ఆ సేవా పరిచర్యలో ఎవరికెవరికైతే అవసరమో వాటిని ఖర్చు పెట్టినట్టుగా అపోస్తులు మనం చూస్తాం. అంటే మందిర నిధి, మందిర బ్యాలెన్స్ ఎవరి అకౌంట్లో ఉండాలి? ఈ మందిరములోకి వచ్చే ప్రతి కానుక, ప్రతి ఈవి, ప్రతి రాబడి కూడా ఎవరి అజాయమేషంలో ఉండాలో మనం అజరేయ గారు చెప్పిన రీతిగా ఆ ఆలోచన హిజ్కియా రాజుకు వచ్చింది. మిగిలిందంతా ఏం చేయాలి? ఇదిగో మందిర నిధిలో ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్న యాజకులుగా ఉండడానికి లేవీలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిగో నా దగ్గర కూడా యాజకులు ఉన్నారు. ఇక్కడ మేమందరం కలిసి పరిచర్యలో ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఆలోచనలు రాజుగారు అడిగినప్పుడు అజరే ఇచ్చిన జవాబేంటి? ఎవరిని నియమించాలి, దాని మీద ఎవరి అకౌంట్లో పడాలి, ఎవరి అకౌంట్ చేతికి వెళ్ళాలి? చూడండి ప్రియులారా, దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం 31 అధ్యాయం 13వ వాక్యం. మరియు యెహీయేలు, అజజ్యాహు, నహతు, ఆషాహేలు, ఎరీమోతు, యోజాబాదు, ఎలిహేలు, ఇష్మక్యాహు, మహతు, బెనయాలను వారు రాజైన హిజ్కియా వలన దేవుని మందిరమునకు అధిపతి అయిన అజరేయా వలనను తాము పొందిన ఆజ్ఞ చొప్పున కొననీయా చేతి కిందను అతని సహోదరుడు షిమీ చేతి కిందను కనిపెట్టువారై ఉండిరి. ఈ కానుకలన్నీ కూడా యాజకత్వం చేస్తున్న లేవీల చేతికి అప్పగించబడింది. అంటే పాస్టర్స్ హ్యాండ్ ఓవర్లో ఉండాలి. దానికి అనుభవించడానికి, దాన్ని ఖర్చు పెట్టడానికి, లెక్కించడానికి, కానుక వివరాలు, విషయాలు దేవుని సేవకులవి. దయచేసి వేరొకరు ముట్టకూడదు. వేరొకరు ఆ కానుకల మీద అధిపతిగా ఉండకూడదు. వేరొకరి స్వాధీనంలోకి వెళ్ళకూడదు. దానికి దైవజనుడే అధికారిగా ఉండాలి. ఆయన పరిచర్యలో సహకరిస్తున్న అసిస్టెంట్ పాస్టర్స్, యాజకత్వంలో ఉన్న వారు మాత్రమే దానిని గురించి విచారణకర్తలుగా ఉండాలి. కానీ ఆ డబ్బు, ఆ నిధి వేరే అకౌంట్లో ఉండకూడదు. దైవ సేవకుల ఆధీనంలో ఉండాలి. కొంతమందికి మీకు బాధ వచ్చి ఉండొచ్చు. నేను వేరేగేమీ చెప్పట్లేదు, లేఖనాల ఆధారంగా మాత్రమే మీతో మాట్లాడుతున్నాను. నేను వేరే విషయాల గురించి నేను ఇక్కడ మీకు తెలియచేయట్లేదు. మరొక వాక్యాన్ని మీకు చదువుతున్నాను. మత్తయి 23వ అధ్యాయం
మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. దశమ భాగముల గురించి వీరికి శాస్త్రులు పరిచయులకు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈయన కూడా ప్రధాన యాజకుడు. యేసు ప్రభువారు ప్రధాన యాజకుడుగా వచ్చాడు. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ కానుకల గురించి ప్రభు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనే సందేహం మీకు కూడా రావచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వాక్యం, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. అది ఈయన కూడా గొప్ప యాజకుడైన మార్కు సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులారా. 41 నుండి 44 వచనాల్లో ప్రజలందరూ కానుక పెట్టెలో కానుకలు వేస్తున్నప్పుడు ఆ కానుక పెట్టి ముందు కూర్చున్నాడు. కానుకల పెట్టికి ఆయనకి సంబంధం ఏంటంటే ఆయన యాజకుడు కనుక. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి, ఆ డబ్బు ఎవరు హ్యాండ్ ఓవర్లో ఉండాలో దాని గురించిన జ్ఞాపకం, దాని గురించిన ఆలోచన యాజకత్వంలో ఉన్న వారికి మాత్రమే. ఆయన ప్రధాన యాజకుడు కనుక ఆ పెట్టె ఎదుట ఆయన కూర్చున్నాడు. అక్కడ బీద విధవరాలు తన కలిగినంతా కూడా వేసినట్టుగా కొనియాడడం మనం చూస్తాం. అయితే ఈ నేటి దినాలలో ఉన్న సందేహం ఏంటంటే, మందిరానికి వచ్చే అమూల్యమైన కానుకలు, దేవుడు కోరుకునే కానుకలు, యాజకత్వం చేసే యాజకుల దగ్గరికే ఆ కానుకలు చేరాలి కానీ ఆ కానుక పెట్టిన ఓపెన్ చేయడానికి కానీ లెక్కించడానికి కానీ వేరే వారికి అధికారం లేదు. మీకు సంబంధించిన అక్కడ వచ్చిన ఉంటే నేను నేర్చుకుంటా, చూపించండి. ఆ కానుకలను ఎవరు ఖర్చు పెట్టారో, ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉండాలో బైబిల్లో నేను నేర్చుకున్న విషయాలు మీకు చెప్పాను. కామెంట్లో పెట్టండి. ఆ కానుకలు ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉండాలో, మీరు ఎవరు లెక్కించాలో దాని గురించిన ఆలోచన, కానుకల గురించిన ఆలోచన, దశమ భాగములు, ప్రతిష్ఠిత అర్పణములు, కృతజ్ఞత అర్పణలు, మొక్కుబడి కానుకలు, ఇవన్నీ ఎవరి చేతుల గుండా ఖర్చు పెట్టాలి, ఎవరు దానికి అధికారులు, ఎవరు భుజించాలి, ఎవరు ఖర్చు పెట్టాలి, దాన్ని అది దైవ సేవకుల స్వాధీనంలో ఉండాలి. ఆలయ కృత్యములు జరిగించుచున్న ప్రతి యాజకుని హ్యాండ్ ఓవర్లో ఉండాలి. కుగ్రామాల్లో చెప్పాల్సిన పని లేదు. వారికి వచ్చే ఆ కొద్ది కానుకల మీద ఆధారపడి సేవ చేస్తూ ఉంటారు. అయితే టౌన్లో గొప్ప పరిచర్య జరిగిస్తున్నప్పుడు, వారి కలిగిన దానిలోండి కానుకలు చెల్లిస్తున్నప్పుడు, ఆ కానుకలు ముట్టుకోవడానికి, ఆ కానుకలను అనుభవించడానికి యోగ్యులు ఎవరు అంటే పరిపూర్ణంగా ప్రభు కోసం సమర్పణ చేసుకొని దేవుని సేవా పరిచర్య జరిగించువారు మాత్రమే. కేవలం పాస్టర్స్ ఓన్లీ, వారికి మాత్రమే ఆ కానుకల మీద అధికారం ఉంది. వారు కుటుంబాన్ని పోషించుకోవడానికి, మందిర పరిచర్య విస్తరింప చేయడానికి, ఇంకా ఆత్మల రక్షణ కొరకు ఏమేమి ఖర్చు పెట్టాలో వాటిని ఖర్చు పెట్టడానికి దైవ సేవకులే దానికి నియమించబడ్డారు. వేరే వారు తాకేదానికి లేదు, ముట్టుకోవడానికి లేదు, ఎవరి అకౌంట్లో వెళ్ళేదానికి లేదు. ఈ కానుకలకు
వేరే వారితో సంబంధం ఉండకూడదు. అన్నిటికీ దైవజనుడే సమర్థుడు. వారు తినడం ద్వారా, వారు భుజించడం ద్వారా ఎవరెవరు కానుకలు ఇచ్చారో వారు దీవించబడతారు. మీరు ఆశీర్వదించబడినట్లు మీ మొట్టమొదటి పంటలో కానీ రాబడలో కానీ అవన్నీ యాచకులు అవుతాయి. అవి తిన్నప్పుడు ఇచ్చిన కుటుంబీకులు, ఇచ్చిన వారు దీవించబడతారు. కాబట్టి దేవుడు నాకు నేర్పించిన ఈ సత్యాలు మీకు నేను బోధించాను. ఏమాత్రం సందేహం ఉంటే కామెంట్లో తెలియచేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఈ యొక్క శ్రేష్టమైన ఈ దివ్యమైన సందేశాన్ని మీరు సరిగా అర్థం చేసుకొని ఈ దైవ సేవకులుగా, లేదండి వాళ్ళు ఫార్చునెట్ కారులో, బెంజ్ కారులో తిరగనియండి. మన దైవజనుడు బెంజ్ కారులో తిరిగితే మనకు సంతోషం, ఫార్చునెట్ కారులో తిరిగి మనకు సంతోషం. ఘనంగా ఉండాలండి. నన్ను ఘనపరచు అని నేను వారిని ఘనపరుస్తాను. తిరగనియండి. దైవజనులలో దేవుని కొరకు సమస్తమును వదిలిపెట్టి వచ్చిన వారు. మీకెందుకు బాధ? ఏంటి మీకు బాధ? మీరు దశంభాగులు ఇచ్చేశారు, దేవుడు లెక్క అడుగుతాడు, అది వేరే విషయం. వారేమో లగ్జరీ లైఫ్ కోసం కాదు కదా, దూర దూర ప్రాంతాలకి వారు ప్రయాణం చేయాల్సి ఉంది. అవి దేవుడు కొంతమంది చేత ఫ్రీగా ఇస్తాడు. వాళ్ళ అభివృద్ధిని మీరు ఓరవలేనంతగా మీరు అసూయ కలిగి ఉండకండి. నా దైవజనుడు నాకంటే మంచి కారులో వెళ్ళాలి, నాకంటే మంచి బిల్డింగ్లో ఉండాలి, నా దైవజనుడు నాకంటే బాగుండాలని కోరుకోండి. వారిని దేవదూతలుగా దేవుడు వర్ణించాడు. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యంలో దేవుడు వర్ణించే విధానం చూడండి ప్రియులారా. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. అంటే మన దైవజనుడు మనకంటే బాగుండాలని మనం కోరుకుంటే మనం దీవించబడతాం. కాబట్టి మనం తప్పుగా కామెంటరీలు పెట్టకూడదు. దైవ సేవకుల్ని తప్పుగా వారు చూడు, వారికి బాగా వస్తుంది రాని, మంచిది కదండి. వారి పిల్లలు వారు బాగుండాలి. మీ పని ఏంటంటే మీరు ఇచ్చేశారు, ఇచ్చిన తర్వాత మీరు దీవించబడతారు. దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో దేవుడు వారికి బయలుపరుస్తాడు. కాబట్టి దైవ సేవకులను మనం అడిగేదానికి కానీ లెక్క వారిని అడిగేదానికి మనకు అధికారం దేవుడు ఇవ్వలేదు. వారిని ప్రశ్నించమని దేవుడు మనకివ్వలేదు. వారు ఏది చెప్తే అది వినాలని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యంలో ఉంది. మీకు పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలను కాయుచున్నారు, దేవునికి లెక్క అప్పగించవలే ఆ భారము బాధ్యతగా వారు ఆ పని చేస్తున్నారు. వారు ఆ పనిని బాధగా చేయకూడదు. ఒకవేళ బాధగా చేస్తే మీకు నిష్ప్రయోజనం. వారు సంతోషంగా చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండమని అక్కడ ఉంది. కాబట్టి మీరు ప్రశ్నించే స్థితికి రాకండి. దైవ సేవకులను ప్రశ్నించకండి. వారు అలా చాలా లగ్జరీగా ఉంటున్నారండి. వారు ఇప్పుడు నీవేం కొనిలేదు కదా, నీ డబ్బు కాదు కదా. వాళ్ళు ఎక్కడెక్కడో సేవ చేస్తుంటారు. ఎవరెవరు వారికి పర్సనల్గా ప్రార్థన చేసినప్పుడు కానుకలు ఇస్తారు. వారికి కలిగిన దానిలో వారు మంచిగా ఉండడానికి కొనుక్కుంటారు. వారు దేవదూతలు, దేవుని వాక్యంలో ఉంది, సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. వాళ్ళు దేవుడు పంపబడిన దూతలు. దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదించినాడు. కాబట్టి బెంజ్ కారులో తిరిగిన, ప్యాచినెట్ కారులో తిరిగిన వారు ఉన్నతమైన స్థితిలో ఉన్న, అది దేవుని ఆధీనంలో ఉంటే జరుగుతుంది. మనం ప్రశ్నించుకోవడం. దైవ సేవకుల్ని వారు వాక్యం చెప్పినప్పుడు మనం ఎంతో నేర్చుకున్నాం, మనకు జ్ఞానోదయం కలిగింది.
మన కుటుంబాలు దీవించబడ్డాని వారు మన ఎడల ఎంతో భారం కలిగి ప్రార్థిస్తున్నారు. లేదండి, కొంతమంది, నేను అదే చెప్తున్నాను, ఒకవేళ తప్పుగా ఉన్నారని మీరు నాకు చెప్పిన వారు జీవము గల దేవుని చేతులు పడతారు. ఒకవేళ మీరు తప్పుగా వారి గురించి సాక్ష్యం చెప్పిన దేవుడు చూసుకుంటాడు. వారు క్షేమంగా ఉన్నారు, అది చాలు. కాబట్టి మన దైవజనుడు మనకంటే బాగుండాలని కోరుకోవడమే నీకు ఆశీర్వాదకరం. మంచిది ప్రియులారా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. మెండారుగా దేవుడు మిమ్మను, మీ కుటుంబములను, మీ సంఘమును, మీ యొక్క దైవ సేవకులను బహుగా దేవుడు ఆశీర్వదించును గాక. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. థ్యాంక్ యూ.